వేరే ఏం చేయగల. మంచినీళ్ళు తాగుతుంటే గ్లాసు మీదే దృష్టి, నీళ్ల మీదే దృష్టి. ఏమిటో ఈ మధ్య మంచినీళ్ళు కూడా బాగుంటాయి, వద్దు వ్యాఖ్యానం, బాగుపోతే తాగడం మానే. ప్రతిదానికి కామెంటరీ వద్దండి, ఇక్కడ దాని మీదే దృష్టి. ఇప్పుడు ఖచ్చితంగా మంచినీళ్ళు బాగానే ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. విషం కూడా అమృతంగా మారే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నువ్వు అన్నీ ఒక్కటే అని భావన చేయగలిగితే విషం కూడా అమృతంగా మారుతుంది. అలాగే అహంభావాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే వెంటనే అహంభావం నశించిపోతుంది. తన చైతన్య సాగర గర్భంబుల లీనమో, ఆత్మ చైతన్యం అనే మహాసాగరంలో ఈ పైకి లేచిన నేను అనే కెరటం లోపలికి వెళ్ళిపోతుంది. నీరులో కలిసిపోయింది, ఇంక నువ్వు పట్టుకోలేవు. ఇక్కడ చెంబుడు నీళ్లు మనం నదిలో పోసిన తర్వాత మళ్ళీ ఆ చెంబుడు నీళ్లు తీయడం సాధ్యం కాదండి. చెంబుడు నీళ్లు కానీ ఆ చెంబుడు రావు ఇక్కడ. అంచేత జీవుడు దేవుళ్ళలో కలిసాక మళ్ళీ రాడు. అంచేత అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, శంకరాచార్య ఒక్కరే జగద్గురువు, సందేహమే లేదు అందులో. ఆ సిద్ధాంతాన్ని చెప్పారు కాబట్టి రమణ మహర్షి దాన్ని పట్టుకున్నారు కాబట్టి అంత మహాయోగి కాగలిగాడు. అదే సిద్ధాంతం రమణ మహర్షిది, అద్వైతమే సిద్ధాంతం. నీరులో కలిసినట్టే, పాలులో కలిసినట్టే జీవుడు దేవుళ్ళలో గలవాలయ్యా.